గాయత్రిని మించిన మంత్రం లేదు, తల్లిని మించిన దైవం లేదు, వ్రతాలలోకెల్లా ద్వాదశి వ్రతాన్ని మించిన వ్రతం లేదు. అలాగే దానాలలోకెల్లా అన్నదానాన్ని, విద్యాదానానికి మించిన దానము లేదు. కాబట్టి నవగ్రహాల్లో గురువు దేనికి సంకేతం అండి? కార్యంలో అనుకూలత. కాబట్టి గురువు ఎవరిలో ఉంటాడు? పెద్దవాళ్ళలో ఉంటాడు. అంటే పెద్ద అంటే ఏంటి ఇక్కడ? మఠాధిపతులు, పీఠాధిపతులు, బ్రాహ్మణులు, వయసులో పెద్దవాళ్ళు, అధికారము, హోదాలో పెద్దవాళ్ళు, జ్ఞానములో పెద్దవాళ్ళు, వీళ్ళందరిలో కూడా నవగ్రహాల్లో ఉన్నటువంటి గురువు నిక్షిప్తమై ఉంటాడు. కాబట్టి ఇటువంటి వాళ్ళకి మీరు అన్నదానం చేయండి. సింపుల్గా చెప్పాలంటే వృద్ధాశ్రమానికి వెళ్ళి వాళ్ళకి పండ్లు కానీ, బ్రెడ్ కానీ, బిస్కెట్ ప్యాకెట్లు కానీ, లేదా భోజనము కానీ అన్నదాన ఆశ్రమంలో అనగా అనాథాశ్రమంలో అన్నదానం చేయండి పెద్దవాళ్ళకి. లేదు మీకు దగ్గరలోని దేవాలయంలో అనాథలకి అన్నదానం చేయండి. ఆ మార్గశిర పౌర్ణమి రోజున, డిసెంబర్ 26వ తారీఖు దత్త జయంతి రోజున.